హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్. ఇక్కడ మీకు నంబర్ ఇస్తున్నామండి. ఈ నంబర్కి గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది. ఈ రోజు మనం చూసేది క్వాలిటీ, ఫైన్ క్వాలిటీలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ జార్జెట్ సారీస్ చూస్తున్నాం అనమాట. ఇవి మనకి డైలీ వేర్ లాగా కావాలంటే డైలీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆఫీస్ పర్పస్ అయినా బాగుంటాయి. షాపింగ్స్కి వాటికి మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా క్లాసీ ఉంటాయి అన్నమాట. కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అని అనుకునే వాళ్ళకి కూడా ఈ సారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ స్లిమ్గా కూడా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మన దగ్గర ఉన్న క్వాంటిటీ కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంత క్వాంటిటీ అయితే ఉందో ఇది మాత్రమే ఉంది అనమాట. ఎక్కువైతే లేవు. మనకి మినిమం త్రీ సారీస్, ఫోర్ సారీస్ వరకు మాత్రమే వచ్చాయి. ఏ సారీ కూడా 5 సారీస్ అయితే లేవు. 3 సారీస్ అండ్ 4 సారీస్ మాత్రమే అయితే ఉన్నాయి ఒక్కొక్క కలర్లో. ఓకే, వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుని ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే దాని మీద ఫోకస్ చేయండి. ఆ వీడియోలో ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము. వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి సారీకి మేము నంబర్ ఇస్తామండి. నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ నెంబర్కి పంపించండి. ఈ సారీ ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేస్తేనే మీకోసం సారీ పక్కన పెడతాం. కానీ నార్మల్గా అవైలబుల్ ఉందా అని అడిగితే మాత్రం ఉంటే ఉంది అని చెప్తాం. ఈలోపు ఇంకొక మెసేజ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు అదే సారీకి పే చేస్తామంటే ఆ సారీ ఇచ్చేస్తాం వాళ్ళకి. ఓకే, పే చేయండి అన్న తర్వాత మాత్రమే పే చేయండి. పే ప్లీజ్ అని పెడతారు ఆ సారీ ఉంటే కనుక. అది మీరు చెప్తారు కదా పక్కన పెట్టండి అని, అప్పుడు చెప్తారనమాట. ఓకే, ఇదైతే కొంచెం ఫాలో అవ్వండి. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 6:45 వరకు మీరు పెట్టే ప్రతి మెసేజ్కి కూడా రిప్లై ఇస్తారు. మధ్యలో ఒక లంచ్ బ్రేక్లో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం కొంచెం అలా ఇలా డిలే అవుతుంది తప్ప ఆల్మోస్ట్ 6:45 వరకు మాత్రం మీకు రిప్లైస్ ఇస్తారు. ఓకే, ఆ తర్వాత పెట్టే వాటికి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళు రాగానే ఆ మెసేజెస్ చూసి ఆ సారీస్ ఉన్నాయా లేదా అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇప్పుడు ఈ సారీస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు నేను కట్టుకునే సారీ ఏదైతే ఉందో అది ఫస్ట్ చూసేద్దాం. సారీ నెంబర్ 1 అండి. ఇలా నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి, మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి. అది ఉంటే కనుక మీరు పే చేస్తామని మెన్షన్ చేశారు కాబట్టి మా వాళ్ళు పే ప్లీజ్ అని పెడతారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సారీ నెంబర్ 1. సారీ లుక్ చూడండి. ఇది మనకి లైట్ బ్రింజాల్ కలర్ అండ్ డార్క్ బ్రింజాల్ కలర్తో చాలా చక్కగా మనకి చాలా క్లాసీగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది. అంటే పర్టికులర్గా ఇది బంచెస్, ఇది ఫ్లవర్స్ అని చెప్పడానికి ఉండదు. మొత్తం ఆల్ ఓవర్ అనీవెన్ డిజైన్తో చాలా క్లాసీగా ఉంటుందన్నమాట. శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు. 3 సెట్స్ నుంచి 4 సెట్స్ వరకు మాత్రమే ఉన్నాయండి. ఎక్స్ట్రా సారీస్ అయితే మన దగ్గర లేవు. మీ దగ్గర మీకు ఇప్పుడు ఏదైతే మేము కింద కూర్చున్నప్పుడు చూపించానో అంత మాత్రమే మనకి క్వాంటిటీ అనేది అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇప్పుడు ఈ బ్లౌజ్తో కనుక నేను ఈ సారీ కట్టుకుంటే లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. మిగిలిన సారీస్ అన్నీ కూడా కింద మ్యాట్ మీద మీకు చూపిస్తాను. క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి. డీటెయిల్స్ అన్ని స్టార్టింగ్లోనే చెప్పేశాను కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఫాస్ట్గా మీకు నేను సారీస్ చూపించేస్తాను. సారీ నెంబర్ 2 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా చూడండి. ఇవి టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కదా, చక్కగా జారిపోతున్నాయి అనమాట. సారీ నెంబర్ అయితే 2 నెంబర్. ఇప్పుడు ఇవే సారీస్ మీరు మ్యాట్ మీద చూస్తే పైన డిజైన్ ఎలా వచ్చింది, మిడిల్ పార్ట్లో ఎలా వచ్చింది, కింద ఎలా వచ్చింది అనేది చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. చాలా బాగున్నాయండి. దీన్ని మెటాలిక్ జార్జెట్ అని కూడా మనం చెప్పొచ్చు. అంత క్లాసీ కలర్స్ అనమాట. అంత స్మూత్ మెటీరియల్ కూడా ఉంటుంది. సారీ మొత్తం చూడండి ఇట్లాగే మనకి అనీవెన్ గా డిజైన్ అనేది వస్తుంది. క్లాసీ కలర్, లైట్ పిస్తా గ్రీన్ కలర్, లైట్ ఆనియన్ పింక్ కలర్, ఇట్లా ఆల్ కలర్స్ తో ఉంటుంది అనమాట. పర్టికులర్ గా ఈ కలర్ అని చెప్పడానికి అయితే ఏం లేదు. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. పళ్ళు అనేది చిన్న ప్రింటెడ్ పళ్ళు మాత్రమే, లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. ఓకే, టోటల్ సారీ అంతా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 2. సారీ నెంబర్ 3 క్లాసీగా ఉంటాయి కలర్స్ అన్ని కూడా. సారీ నెంబర్ 3 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వకుండా తీసుకోండి. మీరు సారీ కట్టుకుంటే లుక్ వైజ్ ఇలా ఉంటుంది. సారీ అంతా కూడా మీకు డిజైన్ కనిపించాలంటే నేను ఇలా పెడితేనే మీకు కనిపిస్తుంది. క్వాలిటీ మాత్రం ఫైన్ క్వాలిటీ ఉంటుందండి. నేను క్రాస్గా పెట్టాను. సారీ వచ్చేసి ఇదిగోండి, ఇది కరెక్ట్. ఓకే, సర్కిల్స్ లాగా అనీవెన్గా మొత్తం ఒక సీనరీ టైప్, సీనరీ కూడా కాదు, వాల్ పేపర్స్ వేసినప్పుడు ఉంటుంది కదా ఆ టైప్లో డిజైన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది మనకి పళ్ళు. ఇది మ్యాగ్నెటిక్ జార్జెట్ అండి.
ఏపీ అండ్ తెలంగాణ టోటల్గా సింగిల్ శారీ తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అదర్ స్టేట్స్కి అయితే 2 శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్, సింగిల్ శారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ అయితే. శారీ నెంబర్ 3. శారీ నెంబర్ 4 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ కలర్స్ అని చెప్పొచ్చు, పర్టికులర్గా ఈ కలర్ అని చెప్పడానికి లేదు, కానీ మీకు కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. శారీ మాత్రం చాలా బాగుంది. మనకి ఒక డిఫరెంట్ మెటాలిక్ కలర్ అనమాట ఇది. పైనంతా కూడా కొంచెం లైట్ కలర్తో ఫ్లవర్స్ లాగా ఇచ్చారు, కానీ కింద బోర్డర్ చూడండి ఎంత బ్రైట్గా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా శారీ మొత్తం కవర్ చేశారు. అలాగే ఈ శారీలో ఇది పళ్ళు, ఇక్కడ బ్రైట్గా వచ్చింది కదా, కింద ఉన్న డిజైన్ ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఇది మనకి బ్లౌజ్, ఇలా ఉంటుంది బ్లౌజ్. శారీ టోటల్ లుక్ వైజ్ ఇలా. శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. శారీ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది, మొత్తం జారిపోతుందండి, చాలా సిల్కీగా ఉంది శారీ లుక్. ఇది నేను మ్యాట్ మీద చూపించేస్తాను. ఇంతకు ముందు నేను మీకు ఒకటి చెప్పాను, వాల్ పోస్టర్ టైప్లో వచ్చిందండి అనేసి, సీనరీ టైప్లో. దాంట్లోనే ఇది ఒక కలర్, కాకపోతే కొంచెం కలర్స్ వేరియేషన్. పర్టికులర్గా ఈ కలర్ అని చెప్పడానికి లేదు, గ్రే అండ్ వీట్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది. అంటే అన్ని కలర్స్ యాడ్ ఉన్నాయి అనమాట, పేస్టల్ కలర్స్ అన్ని యాడ్ ఉన్నాయి. క్లాసీ కలర్స్ ఇవి, చాలా బాగుంటాయి. సిల్కీ టైప్, కొంచెం ఫ్యాటీగా ఉన్నా కూడా ఇలాంటి శారీస్ కనుక కట్టుకుంటే చాలా స్లిమ్గా కనిపిస్తారు, చాలా బాగుంటాయి అనమాట. స్టైలిష్ కలర్స్ అని చెప్పొచ్చు. అండ్ శారీ కట్టుకున్నా కూడా చాలా స్టైలిష్గానే ఉంటుంది. శారీ టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంది. ఓకే, శారీ నెంబర్ 5. శారీ నెంబర్ 6 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చిందండి. పిస్తా గ్రీన్ కలర్లోనే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. డిజైన్ అంతా కూడా చాలా సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇది. చూడండి డిజైన్ పైనంతా మనకి లైట్గా వచ్చింది, కింద వచ్చేసరికి మీకు చాలా బ్రైట్గా కొంచెం నిండుగా కనిపించేలాగా స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు. డిజైన్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా ఈ టైప్లో. ఓకే, ఇవి మనకి ప్యూర్ మెటీరియల్లో వచ్చినటువంటి శారీస్ అండి. దీంట్లో నార్మల్గా కూడా మీకు మ్యాగ్నెటిక్ జార్జెట్ అని చెప్పేసి క్వాలిటీ చేంజ్లో వస్తున్నాయి, అవి మీరు చూసుకుని మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇది ఎల్ షేప్లో వచ్చిందండి డిజైన్ అంతా కూడా. ఇది మనకి పిస్తా గ్రీన్ కలర్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ స్టైల్లో వస్తుంది. శారీ నెంబర్ వచ్చేసి 6 నెంబర్. శారీ నెంబర్ వచ్చేసి 7. ఇప్పుడు మనం చూసాం కదండి లైట్ పిస్తా గ్రీన్ కలర్లో, అందులోనే మీకు ఇది ఒక కలర్ అనమాట. ఇది కొంచెం లైక్ ఆనియన్ పింక్ కలర్ లాగా వచ్చింది. కింద బోర్డర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఉంటుందన్నమాట ఇట్లా డిజైన్ అనేది. పైనేమో లైట్గా వచ్చింది, కింద వచ్చేసరికి డార్క్గా వచ్చింది. అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్లో కూడా మనకి బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో నిండుగా కనిపించేలాగా అలాగే ఇచ్చారు. ఇది మనకి బ్లౌజ్. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది అండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 7. శారీ నెంబర్ 8. ఇది డిజైన్ మళ్ళీ కొంచెం చేంజ్ వచ్చిందండి. బోర్డర్ స్కర్ట్ బోర్డర్ మోడలే వచ్చింది, కానీ కొంచెం డిజైన్ అనేది చేంజ్ వచ్చింది. క్లాసీ కలర్ అనమాట. బేస్ మొత్తం కూడా గ్రే కలర్ మీద ఇలా ఇచ్చారు. పైన లైట్ గా, కింద వచ్చేసరికి మనకి చాలా నిండుగా కనిపిస్తుంది. కింద బోర్డర్ ఏదైతే ఉందో సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్, అదే మనకి సేమ్ యాస్టీస్ గా ఎల్ షేప్ లో పళ్ళు వచ్చేలాగా ఇచ్చారు. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట, ఇలా వచ్చింది బ్లౌజ్. ఓకే, ఎవ్రీడే వీడియోస్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. ఇది శారీ నెంబర్ 8. శారీ నెంబర్ 9 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి వీట్ కలర్ మీద ఆల్ ఓవర్ ఒక డిఫరెంట్ డిజైన్ అండి. ఇక్కడ ఆనియన్ పింక్ కలర్, ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం గ్రేప్ కలర్, ఇట్లా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చిందనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిజైన్స్ మాత్రం ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా చూసే కన్నా కూడా నేను కనుక ఇన్ కేస్ ఇందులో ఏదైనా ఒక డిజైన్ బాగోకపోయినా, ఏదైనా ఒక కలర్ బాగోకపోయినా ఇమీడియట్గా నేను మీకు చెప్పి ఆ వీడియోలో నుంచి ఆ శారీని మాత్రం తీసేస్తాను, నాకు క్లాత్ నచ్చకపోయినా కూడా. శారీ నెంబర్ వచ్చేసి 9. శారీ నెంబర్ 10. లైట్ పిస్తా గ్రీన్ కలర్లో మనకి బ్యాక్గ్రౌండ్ కొంచెం డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. అండ్ బ్రిక్ కలర్, నేవీ బ్లూ కలర్, ఇట్లా కొంచెం డిఫరెంట్ కలర్స్తో డిజైన్ కూడా డిఫరెంట్గా కొత్తగా ఇచ్చారనమాట. ఈ సారీస్ ఏంటంటే మనం రెగ్యులర్ టైప్ ఆఫ్ సారీస్లో మనకి ఇట్లాంటి డిజైన్స్ అస్సలు రావండి. చాలా మంచిగా ఇచ్చారు ఈ సారీస్ మీద డిజైన్ మాత్రం. కలర్ చాయిస్ అనేది వీటిలో చాలా తక్కువ ఉంటుంది. ఏదో 1-2 సారీస్ మాత్రమే మనకి కలర్ చాయిస్ అనేది ఉంటుంది, కానీ
ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి సింగిల్ డిజైనర్ సారీస్ వస్తాయి అన్నమాట. ఇది మనకి బ్లౌజ్ పార్ట్. ఓకే, ఇమిటేషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. నిన్నటి వీడియోలోనో మొన్నటి వీడియోలోనో పోచంపల్లిలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, దగ్గరగా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణకి లేదు అండి, ఫ్రీ షిప్పింగ్ అనమాట. అదర్ స్టేట్స్కి అయితే 2 సారీస్కే ఫ్రీ షిప్పింగ్. సింగిల్ సారీ అయితే మాత్రం మీకు షిప్పింగ్ ఛార్జ్ 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు కూడా మీరు ఒక వీడియో అయితే తీసుకోండి. ఏదైనా డ్యామేజ్ ఉంటే మీరు మనీ లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ వీడియో మాకు పంపిస్తే ఆ శారీ చూసి మేము రిటర్న్ తీసేసుకుంటాం. కంపల్సరీ వీడియో ఉండాలి. ఓకే, ఇది మనకి శారీ నెంబర్ వచ్చేసి 10 నెంబర్. శారీ నెంబర్ 11. ఇది ఆల్ కలర్స్ తో డిఫరెంట్ డిజైన్ అన్నమాట. ఎక్కడా కూడా పెద్దగా బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా మొత్తం కవర్ చేశారు. అది కూడా హెవీ కవరింగ్ కాకుండా స్ప్రే లాగా కవర్ చేశారనమాట. ఆనియన్ పింక్ కలర్ తో చిన్న బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా వచ్చింది. శారీ మొత్తం ఉంటుందండి ఈ డిజైన్ అనేది. ఇది మనకి పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్. శారీస్ అన్ని క్లియర్ గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఏ శారీస్ అయితే నచ్చుతాయో అవి టకటక ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇన్ కేస్ మీరు అడిగిన శారీ కనుక లేకపోతే ఇంకొక శారీ ఫోటో ఉంటుంది కదా, ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో, అది మీరు పంపించేసేయచ్చు. శారీ నెంబర్ 12. ఇది కొంచెం లైట్ లిటిల్ బిట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇందులో మనం ఇంతకు ముందు ఒక కలర్ అయితే చూసాము, నేను ఆల్రెడీ చెప్పున్నాను కూడా ఆ కలర్. ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ లాగా కొంచెం కనిపిస్తుంది ఎక్కువ. అలాగే పైనము డల్ షేడ్ వచ్చేసి, అంటే డల్ మీన్స్ కొంచెం లైట్ ప్రింట్ వచ్చేసి, కింద మాత్రం హెవీ ప్రింట్ అండ్ గ్రాండ్ గా కనిపిస్తుంది శారీ మొత్తం. ఓకే, ఈ శారీలో మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగ వచ్చేసి ఎల్ షేప్ లో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. పళ్ళు ఎల్ షేప్ లో ఉంటుంది. మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉందండి, అండ్ డిటిడిసి సర్వీస్ కూడా ఉంది. డిటిడిసి అయితే కనుక 5 వర్కింగ్ డేస్ మినిమం పడుతుంది. ఆ పోస్టల్ అయితే కనుక 12 వర్కింగ్ డేస్, 10 to 12 వర్కింగ్ డేస్ పడుతుంది. ఇన్ కేస్ పోస్టల్ అయితే కనుక మీరు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయండి ప్రతి ఆర్డర్లో కూడా. శారీ నెంబర్ 13. ఇది గ్రే అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. శారీ నెంబర్ తో సహా మీరు క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది. మీకు ఈ స్క్రీన్ మీదనే అన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయండి. ఏ నెంబర్ కి గూగుల్ పే, ఫోన్ పే చేయాలో కూడా ఉంది. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మాకు లేవు కాబట్టి మీరు అది చేసినా మేము కన్సిడర్ చేయము. నేను అది వీడియోలో క్లియర్ గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే అట్లా మేము ప్రాబ్లమ్స్ అనేది కొంచెం ఫేస్ చేస్తున్నాం వాటితో. అందుకని అవి చేయకండి, చేసినా కూడా మేము కన్సిడర్ చేయం. గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ అయితే మాకు అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, శారీ నెంబర్ వచ్చేసి 13. ఈ శారీ డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇవన్నీ కూడా అండి మెటాలిక్ కలర్స్ అన్నమాట. మెటాలిక్ క్లాత్ కాదు, మెటాలిక్ కలర్స్ అన్నమాట. లిటిల్ బిట్ మనకి షైనింగ్ ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట, అంటే క్లాసీగా కనిపిస్తూ ఉంటాయి. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఫుల్ డిజైన్ అనేది ఇలా వస్తుంది. మీరు దయచేసి నంబర్ ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంతమంది సిస్టర్స్ నంబర్ లేకుండా పెడుతున్నారు, మళ్ళా వాళ్ళని శారీ నంబర్ అడిగి మేము ఇంకొక మెసేజ్ ఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ శారీ అయిపోతుంది. కాబట్టి మీరు కొంచెం ఓపిక చేసి అది స్క్రీన్ షాట్ అనేది నంబర్ ఉన్నప్పుడు పెట్టారనుకోండి, మీరు అనుకున్న శారీని చక్కగా ఆ నెంబర్లో నుంచి తీసి మీకోసం మేము పక్కన పెట్టేస్తాం. ఓకే, శారీ వచ్చేసి టోటల్ ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 14. శారీ నెంబర్ 15. డిజైన్స్ మాత్రం ఒకదానికి మించి ఒక డిజైన్ ఉంటుందండి, అండ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చారు. ఇన్ని డిజైన్స్ అయితే ఇప్పటి వరకు మన వీడియోలో ఎక్కడా కూడా పెట్టలేదు. అంత మంచి డిజైన్స్, అన్ని కలర్స్ వచ్చాయి, అన్ని డిజైన్స్ వచ్చాయి అన్నమాట. చాలా బాగున్నాయండి డిజైన్స్ మాత్రం. డౌట్ లేకుండా మీరు శారీస్ అయితే చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల వీడియోస్ మేము పెడుతూనే ఉంటాము, మీరు చక్కగా చూస్తూ ఉండండి. కాస్ట్లీ శారీస్ దగ్గర నుంచి రీజనబుల్ రేట్లో ఉన్నటువంటి శారీస్ వరకు, అందరికీ అందుబాటులో ఉండే రేట్స్ వరకు కూడా మేము పెడుతూ ఉంటాము. లైవ్స్ కూడా పెడుతున్నాము, దానికి ముందుగానే మేము ఇన్ఫార్మ్ చేస్తామండి, మా స్టేటస్లో పెడతాం, అప్పుడు మాత్రం కంపల్సరీ లైవ్ అనేది ఉంటుంది. ఇది శారీ నెంబర్ 15. శారీ నెంబర్ 16. 2 సైడ్స్ బోర్డర్, మధ్యలో అంతా కూడా చూడండి కొంచెం శాండిల్ ఎల్లో కలర్ అండ్ క్రీమ్ కలర్ లాగా కనిపిస్తుంది. డిజైన్ కూడా డిఫరెంట్ గా ఇచ్చేసారు. మొత్తం శారీ అంతా వస్తుంది డిజైన్ టోటల్ అండి. దీనికి పళ్ళు అనేది మాత్రం మనకి ఇలా ఈ స్టైల్లో పళ్ళు అనేది ఇచ్చారు, అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. బ్లౌజ్ ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను, ఇలా ఉంటుంది బ్లౌజ్. ఓకే, అలా వద్దు మనకి కొంచెం బ్రైట్ గా కావాలి అంటే ఇక్కడ మీకు కొంచెం గ్రేప్ కలర్ ఒకటి కనిపిస్తుంది కదా ఈ సారీలో డిజైన్ లో, అలా మనం గ్రేప్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ వేసుకుంది గ్రేప్ కలరే కాబట్టి సారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. సారీ టోటల్ వ్యూ అనేది ఇలా ఉంది. సారీ నెంబర్ 16. సారీ నెంబర్ 17.
ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సారీ అన్నమాట ఇది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో కలర్ వేరు, డిజైన్ అంతా సేమ్ ఉంటుందన్నమాట. కట్టుకుంటే ఎట్లా ఉందో చూడండి, ఇట్లా మీకు మ్యాట్ మీద వేస్తే ఎలా ఉందో చూడండి. కానీ కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. గ్రే కలర్ కనుక బ్లౌజ్ మీరు కుట్టించుకున్నట్లయితే చాలా మంచిగా కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్, జస్ట్ కలర్ చేంజ్. పళ్ళు మాత్రం చిన్న పళ్ళు ఇచ్చారు. అకేషనల్లీ కూడా మనం ఇది కట్టుకోవచ్చు, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి కూడా కట్టుకోవచ్చు. అంత క్లాసీగా ఉంటుంది ఈ సారీ కనుక కట్టుకున్నట్లయితే, డీసెంట్ గా కూడా ఉంటుంది. సారీ నెంబర్ 17. సారీ నెంబర్ 18. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. సారీ లుక్ వైజ్ చూడండి మీకు ఎలా ఉందో. ఇట్లా కొంచెం పింకిష్ కలర్, కొంచెం గ్రేప్ కలర్ అట్లా మిక్స్ అయ్యి కలర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ నేను ఈ సారీ కట్టుకుందాం అనుకున్నా, కానీ నేను వేసుకున్న బ్లౌజ్ నేను కట్టుకున్న సారీకి మాత్రమే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందన్న ఉద్దేశంతో నేను ఇంకా మళ్ళీ ఇది డ్రాప్ అయ్యాను అనమాట. ఇది కూడా నేను కట్టుకున్న సారీకి బ్లౌజ్ కి కొంచెం మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ ఇది వేసుకుందాం అనుకున్నా, తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోయా. పళ్ళు చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా. ఏ సారీస్ నచ్చుతాయో ఆ సారీస్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టేసుకోండి. ఈ సారీ కూడా నాకు చాలా బాగా నచ్చినటువంటి సారీ అన్నమాట. నేను వేసుకున్న బ్లౌజ్ కి చక్కగా మ్యాచ్ అవుతూ ఉంటుంది ఈ సారీ కూడా. దీంట్లో కూడా మనకి లెవెండర్ కలర్, లైట్ గ్రేప్ కలర్, ఇట్లా మల్టీ కలర్ లాగా ఇచ్చారు. నేను మళ్ళీ నంబర్ అయితే పెడతాను. ఇప్పుడు మీరు ఆ నంబర్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా కూడా సారీ మీద పెట్టి చూడండి. చూసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ నంబర్ కూడా పెట్టినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుందరు కానీ, ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చినటువంటి సారీ. ఇది కూడా అంటే ఒక 20 చీరలు చెప్పినప్పుడు 20 చీరలు నచ్చేయాలని ఏం లేదు. వాటిలో బాగా నచ్చినవి ఒక 5 ఉంటాయి, ఆ తర్వాత ఇంకొక సెకండ్ ర్యాంక్ లో ఇంకో కొన్ని ఉంటాయి, అలా ఉంటాయి కదా. వాటిలో నాకు ఇది ఒకటి బాగుంది. సారీ మొత్తం ఆల్ ఓవర్. సారీ నెంబర్ 19. సారీ నెంబర్ 20. పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో లైన్స్ వైజ్ గా చాలా మంచిగా ఇచ్చారు. గ్రే కలర్ అండ్ లైట్ ఆనియన్ పింక్ కలర్, ఇక్కడ కొంచెం వచ్చేసరికి ఒక మరూనిష్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్, అది కూడా ఎంబోజ్ లుక్ లో ఉండేలాగా మనకి చక్కగా డిజైన్ చేశారండి రోజ్ ఫ్లవర్స్ ని. మొత్తం సారీ అంతా కూడా వస్తుంది ఈ రోజ్ ఫ్లవర్స్ డిజైన్ అనేది. పళ్ళు అనేది కొంచెం బిగ్ సైజ్ లో ఇలా ఇచ్చారు పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లైట్ పింకిష్ కలర్ తో మనకి బ్లౌజ్ వచ్చింది. ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి రోజ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. నేను నంబర్ మళ్ళీ పెడతాను, ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సారీ నెంబర్ 21. ఇప్పుడు ఏదైతే 20 నెంబర్ చూసారో అందులో ఇదొక కలర్, అది మనకి ఆనియన్ పింక్ కలర్ అండ్ గ్రేప్ కలర్ అలాంటి కలర్స్ యాడ్ చేస్తే ఇవి వచ్చేసి మనకి ఎక్కువ క్రీమ్ కలర్, లైట్ పిస్తా గ్రీన్ కలర్, ఈ కలర్స్ యాడ్ చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్ని కూడా రోజ్ ఫ్లవర్స్ తోనే డిజైన్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా మనకి లైన్స్ వైజ్ గా ఉంటుంది. టోటల్ సారీ లుక్ మనకి ఇలా ఇచ్చారు. ఓకే, దీంట్లో మనం పళ్ళు అండ్ సారీ కూడా కలిపి ఒకసారి చూద్దాము. రెండు ఒకేసారి చూస్తే మీకు ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. దీనికి బ్లౌజ్ మాత్రం ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు. లైట్ క్రీమీ అండ్ లైట్ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా ఇచ్చారు. సారీ మొత్తం చూడండి. సారీ నెంబర్ 21. సారీ నెంబర్ 22. మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో చక్కగా మొత్తం ఏదో పూలు పరిచినట్లుగానే డిజైన్ కనిపిస్తుందండి. అంత దగ్గరగా అంత హెవీగా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఈ సారీ మీద కనిపిస్తుంది. చాక్లెట్ బ్రౌన్ కలర్ తో ఒక ప్లెయిన్ బోర్డర్ అనేది చిన్నది ఇచ్చారు రెండు వైపులా కూడా. ఇప్పుడు సారీ అండ్ పళ్ళు ఒకేసారి చూద్దాము ఎలా ఉంది అనేది. ఇదిగోండి పళ్ళు అండ్ సారీ మీకు ఒకే ప్లేస్ లో చూపిస్తున్నా. ఇది మనకి బ్లౌజ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. సారీ మీకు టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది. సారీ నెంబర్ 22. ఈ డిజైన్ మీరు ఇంతకు ముందు చూసారు అండి ఒక సారీలో. నేను చెప్పాను మీకు దాంట్లో బ్రింజాల్ కలర్ సంథింగ్ ఏదో పింకిష్ కలర్ లాగా ఫ్లవర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పేసి. అందులో ఇది మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది అనమాట. చూడండి లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, అక్కడక్కడ పింక్ కలర్ టచ్ చేస్తూ మనకి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ శారీలో మనకి ఇది పళ్ళు పార్ట్. పళ్ళు అనేది ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఓకే, టోటల్ శారీ లుక్ వైజ్ ఇది. శారీ నెంబర్ వచ్చేసి 23. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ లో నాకు బాగా నచ్చిన శారీస్ లో ఇది ఒకటండి. చూడండి ఎంత క్లాసీగా కనిపిస్తుందో మీకు, చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది ఈ శారీ.
ఇందాక నేను సెట్ చేసేటప్పుడు వీళ్ళు పెడుతున్నప్పుడు నేను చూసాను అనమాట. నాకు బాగా నచ్చింది ఇది. అంటే క్లాసీగా ఉంటుంది, ఎప్పుడు రెగ్యులర్గా ఉండే డిజైన్స్లో కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్లో అనేది కనిపిస్తుంది. ఈ సారీస్ ఇంతకు ముందు ఎవరైనా తీసుకున్నట్లయితే కనుక ఒక్కసారి మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో పెట్టారు అనుకోండి, ఇంకొంతమంది సిస్టర్స్కి అది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సారీస్ మనం ఒక 2 or 3 టైమ్స్ అయితే పెట్టాము, ఇంకా వస్తూనే ఉంటాయండి. దీంట్లో డిజైన్స్ అనేది ఏమి మనకి అంటే ఒక 2-3 సార్లు పెట్టాం కదా ఇంకా చాలే అన్నట్టు ఉండవు. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తాయి అన్నమాట. రిపీటెడ్గా వస్తా ఉంటే మనం చూసినా వేస్ట్ అవుతుంది. ఇలా మనకి కొత్త డిజైన్స్ వస్తూ ఉంటే మనకి మళ్ళీ అవి కూడా తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది, చూడగానే అట్రాక్టివ్గా కూడా మనకి అనిపిస్తూ ఉంటాయి. వీటిలో డిజైన్స్ పర్టికులర్గా నేను చెప్తున్నాను. ఇది మనకి శారీ నెంబర్ వచ్చేసి 24. శారీ నెంబర్ 25 చూడండి ఒకసారి. నెంబర్ 25 లైట్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. శారీలో ఉన్న డిజైనే మనకి ఇలా వచ్చిందండి. ఏదైనా మనం వాటర్ అంటే ఏదైనా పెయింట్ ఉన్నప్పుడు మనం వాటర్ పోస్తే మనకి ఇలా అవుతుంది కదా, మొత్తం శారీ అంతా కూడా మనకి అదే టైప్లోనే ఉంటుంది. చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అన్నమాట. ఓకే, మొత్తం శారీ అంతా వస్తుంది ఫుల్. ఇది మళ్ళీ డ్యామేజ్ అనుకుంటారేమో, అది డ్యామేజ్ కాదు. టోటల్ శారీలోనే మీకు ఇక్కడ చూడండి తెలుస్తుంది. అన్ఈవెన్గా మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, శారీలోనే మనకి అలా వస్తుంది. మిగిలిన శారీస్ కూడా నేను చెక్ చేసే చెప్తున్నాను, అందుకోసం అని చెప్పేసి క్లియర్గా. ఇది మనకి పళ్ళు పార్ట్, ఇది మనకి బ్లౌజ్. ఇది ఎలా ఉందంటే ఏదన్నా కలర్ ఉన్న చోట మనం వాటర్ పడితే స్ప్రెడ్ అయిపోతుంది కదా, ఆ స్ప్రెడ్ అయినట్లుగా కనిపిస్తుంది అనమాట. ఇది శారీ నెంబర్ వచ్చేసి 25. ఓకే, ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మేము రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం. మంచి మంచి డిజైన్స్లో మీరు ఎవ్రీడే వాచ్ చేస్తూ ఉండండి. అలాగే ఇంతకు ముందు ఈ మ్యాగ్నెటిక్ జార్జెట్ శారీస్ ఎవరైనా తీసుకున్నట్లయితే కనుక తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది ఇంకో కొంతమంది చూసి ఆ సిస్టర్స్ చూసి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. మీరు డైరెక్ట్గా నాకు ఫేవర్ చేయకపోయినా మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే మాత్రం అది నాకు చాలా ప్లస్ అవుతుంది అనమాట. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.